నిన్న ఒక వీడియో చూసాం మేము. గీతు గారి గురించి కానివ్వండి, శ్రీజ అండ్ ప్రియాంక గారి గురించి కానివ్వండి, మనము ఒక వీడియో చేసాము. నాకి దాన్ని చేసిన తర్వాత చాలామంది కామెంట్స్ చేశారు అండ్ మెసేజెస్ చేశారు. అన్న లైవ్‌లో శ్రీ సత్య గారు అండ్ యష్మి గారు చాలా బ్యాడ్‌గా మాట్లాడుతున్నారన్న. అండ్ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు తనుజ గారి మీద. తనుజ గారు విన్ అవ్వకూడదని చాలా అంటే చాలా ట్రై చేస్తున్నారు. లైవ్‌లో పెట్టి లైవ్‌లో మింగి అనే బ్యాడ్ వర్డ్స్ కూడా యూజ్ చేస్తున్నారన్న. నేను నాకు నిజంగా కొన్ని రీల్స్ షేర్ చేశాను. నాకు అది చూసిన తర్వాత నేను మళ్ళీ చెప్తున్నాను భయ్యా, అమ్మాయికి అమ్మాయే శత్రువు. ఒక అమ్మాయి విన్ అవ్వకూడదని ఇంతమంది ట్రై చేస్తున్నారు. అరే మీ వల్ల కాలేదు. మీరు బిగ్ బాస్ వెళ్లారు. మీరు బిగ్ బాస్ వెళ్ళి మీ వల్ల కాలేదు. మీరు విన్ అవ్వలేదు. ఒక అమ్మాయి విన్ అవుతాది, విన్ అవ్వబోతుందంటే ఓర్చుకోలేకపోతున్నారు. యెస్, మీరు కళ్యాణ్‌ని సపోర్ట్ చేస్తున్నారు. ఓకే. అది వదిలేయండి. అది అదేంటి సపోర్ట్ చేసుకుంటే అది మీ విష్. కానీ ఒక అమ్మాయి మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేసే రైట్స్ మీకెవరిచ్చారు? ఒక అమ్మాయి గురించి బ్యాడ్‌గా పోర్ట్రేట్ చేసే రైట్స్ మీకెవరిచ్చారు సిస్టర్ మీకి? నేను ఆ రీల్‌లో చూసి మింగేయండి. నేను నాకు షేర్ చేస్తే చూసండి. ఇంక మాట్లాడితే బావుంటది. ఫస్ట్ మింగేయండి. ఇంకొకటేంటంటే అండ్ ఏదో అన్నారు, వాళ్ళ గురించి నాకు తెలుసు. వాళ్ళంటే ఏదో మాకు తెలుసు కాబట్టి అందుకే మేము నోరు మూసుకొని ఉన్నాము. అంటే అది కాదా క్యారెక్టర్ అసోసియేషన్? అమ్మాయి గురించి ఎంత బ్యాడ్‌గా పోర్ట్రేట్ చేస్తున్నావు. నువ్వు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు. మీరు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ ఒక అమ్మాయి గురించి బ్యాడ్‌గా ఎలా మాట్లాడుతారు? మీరు కూడా అమ్మాయే కదా! ఎంత బ్యాడ్‌గా పోర్ట్రేట్ అయితది ఒక అమ్మాయి గురించి. అరే! ఆ అమ్మాయి ఏదో వెళ్ళింది, తను ట్రై చేసింది, కప్పుకు దగ్గరగా ఉంది, విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. దానికి నువ్వు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ ఇంత బ్యాడ్‌గానా? ఒక అమ్మాయి విన్ అవ్వకూడదు, ఇంత బ్యాడ్‌గానా? ఇంతమంది అసలు నేను ఏ సీజన్‌లో కూడా చూడలేదు భయ్యా. ఇంతమంది ఒక అమ్మాయిని టార్గెట్ చేసి విన్ అవ్వకూడదు, ఒక అమ్మాయిని ఇంత బ్యాడ్ చేయడం. ఒక్కసారైనా ఆలోచించారా వాళ్ళ పేరెంట్స్ గురించి ఎంత బ్యాడ్‌గా ఫీల్ అయితారని? మీరు చేసే ఇదికి, మీరు మాట్లాడే మాటకి ఒక్కసారి వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుంచి ఆలోచించండి. అరే! ఇంత మాట్లాడుతున్నామే, వాళ్ళ పేరెంట్స్ వింటే ఎంత బాధపడతారనేది ఒక్కసారైనా ఆలోచించారా? ఈవెన్ తనుజ గారు వాళ్ళ బిగ్ బాస్ వెళ్ళే ముందు కూడా తను చెప్పారు. మా ఫాదర్‌కి ఇండస్ట్రీ అంటే భయము, ఇండస్ట్రీ అంటే నచ్చదు అని. అది 100కి 200% ప్రూవ్ చేశారు ఈళ్ళు. ఎవ్వరు కాదు, అమ్మాయిలే ప్రూవ్ చేశారు. మెయిన్‌గా నిన్న ఓకే. నాకి ఇంతమంది గీతు గారు గానిలెండి, శ్రీజ గారు గానిలెండి, ప్రియాంక గారు గానిలెండి, ఆహ్, ఇంకెవరు శ్రీ సత్య, యష్మి, ఇంకా చాలామందున్నారు భయ్య. అగైనెస్ట్‌గా మాట్లాడుతున్నారు. ఓకే. మాట్లాడతారు కానీ బ్యాడ్‌గా మాట్లాడడం. క్యారెక్టర్ అసాసినేషన్ ఇది అంతా. నిజంగా ఐ హోప్ వాళ్ళ పేరెంట్స్ ఇవన్నీ చూస్తే అసలు చానా అంటే బ్యాడ్‌గా కాకపోయినా గానీ చానా అంటే చాలా బాధపడతారు భయ్య. వాళ్ళకి తెలుసు తనుజ అంటే ఏందో తెలుసు. వీళ్ళెంత బ్యాడ్ చేసినా కానీ లేనివి మాట్లాడి లేనిది సృష్టించి దాన్ని బ్యాడ్‌గా పోర్ట్రేట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలీదు. వాళ్ళు ఎంత బాధపడతారో అసలు ఊహించుకుంటేనే నాకే బాధగా ఉంది ఒక అమ్మాయి గురించి ఇలా మాట్లాడుతుంటే. ఈవెన్ ఇప్పుడు ఇన్ని సీజన్‌లో చూసుకుంటే అరౌండ్ 8, 9 సీజన్స్‌లో ఏ అమ్మాయిని ఇంతగా టార్గెట్ చేయలేదు భయ్య. అమ్మాయినే కాదు, ఏ కంటెస్ట్‌ని కూడా ఇంతగా టార్గెట్ చేయలేదు. నేను టార్గెట్ చేయడం కూడా నేను చూడలేదు. ఒక బిగ్ బాస్ గారు కానివ్వండి, హోస్ట్ కానివ్వండి, ఎక్స్ కంటెస్టెంట్స్ కానివ్వండి, అక్కడున్న కంటెస్టెంట్స్ కానివ్వండి, ఆహ్, వీళ్ళందరూ అండ్ ఔట్‌సైడ్ పీఆర్స్ మెయిన్‌గా నేను డైరెక్ట్‌గానే చెప్తున్నాను భయ్య. వీళ్ళు రివ్యూవర్స్ కాదు. ఆదిరెడ్డి గారు గానియండి, గీతు గారు గానియండి, ఇంకా ఎవరో సిద్ధు సంథింగ్ వాళ్ళు కూడా గానియండి, వీళ్ళంతా రివ్యూస్ కాదు. వీళ్ళు కళ్యాణ్ పీఆర్స్. వీళ్ళు వాంటెడ్‌గా తనుజ టార్గెట్ చేసి అమ్మాయిని విన్ అవ్వకూడదని చేస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ మెయిన్‌లీ మనకు అమ్మాయిలే. నేను మళ్ళీ చెప్తాను భయ్. అమ్మాయిలకి అమ్మాయిలే. అమ్మాయిలు విన్ అయితే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. వాళ్ళు ఓర్చుకోలేరు, నొప్పుకోలేరు. అండ్ ఇంకోటి మాట్లాడుకోవాల్సిందేంటంటే ఆహ్, తనుజ గారు టాప్‌లోకొచ్చినప్పటి నుంచి మీరు గమనిస్తే తనుజ గారు టాప్‌లోకొచ్చినప్పటి నుంచి పీఆర్ స్టంట్స్ చాలా ఎక్కువైపోయినాయి. నిజంగానే
చాలా అంటే చాలా ఎక్కువైపోయినాయి. వీళ్ళు కామెంట్స్ చేయడం గానిలెండి, వీళ్ళందరూ నిన్న చూస్తే నిన్న నాట్ ఓన్లీ థీస్ 5 మెంబర్స్ చాలామంది ఆహ్, లైవ్‌లో కూర్చొని మాట్లాడారంట తనుజ గారి గురించి బ్యాడ్‌గా. అంత ఏం చేసి నాకర్థం కాదు. తనుజ మీకు అంత ఏం చేసింది?